దేశంలో గత కొంతకాలంగా బీసీ కుల గణన నినాదం ఊపందుకుంది. బీజేపీయేతర పక్షాలు పూర్తిగా ఈ కుల గణనను సమర్థిస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ నినాదాన్ని ఎన్నికల అంశంగా కూడా మార్చేసింది. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం సాధించడం కోసమే కుల గణన అని కొన్ని రాజకీయ పక్షాలు వాదిస్తున్నాయి. మరికొన్ని పక్షాలు ఆర్థిక స్వావలంబన కోసం కులగణన చాలా ముఖ్యమని వాదిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంది. కులాల పేరుతో ప్రజలను విడగొట్టే కుట్రగా బీజేపీ అభివర్ణిస్తోంది. ఈ అంశాన్ని కొంత లోతుగా పరిశీలిస్తే సామాన్య ఓటర్కు అంతుపట్టని ఎన్నికల రాజకీయాలు ఉన్నట్టు తోస్తోంది. 3 దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీని దింపాలంటే కులగణన అంశం బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని వివిధ రాజకీయ పక్షాలే కాకుండా హిందూయేతర సెక్యులరిస్టులు కూడా భావిస్తున్నారు. దేశంలో బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ వాయిస్ పెరిగిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. అంతకుముందు కొంత న్యూనతాభావంతో ఉన్న స్వరాలు 2014 తర్వాత గొంతులు పెంచాయని చెప్పాలి. దీనికి తోడు దేశంలో జరిగిన రామమందిర నిర్మాణ అంశం కానీ, 370 అధికరణ రద్దు కానీ, వారణాసి, ఉజ్జయిని తదితర ప్రాంతాల్లో కారిడార్ల నిర్మాణాలు కానీ హిందూ అనుకూల వాతావరణాన్ని క్రమంగా పెంపొందిస్తూ వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా మునుపెన్నడూ లేని విధంగా వాదోపవాదాలు ఊపుకందుకున్నాయి. ఎన్నికల్లో ఇతర పార్టీలు నాయకులు కొండగచో హిందూ నినాదాన్ని ఎత్తుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు వామపక్షాలు జాతీయ స్థాయిలో దాదాపుగా నిర్వీర్యం అవుతూ వస్తున్నాయి. త్రిపుర, బెంగాల్లో పట్టు కోల్పోవడంతో వామపక్షాలు రాజకీయ బలం దాదాపుగా 0 స్థాయికి చేరుకుంది. కేవలం కేరళకే పరిమితమైన పార్టీలుగా మారిపోయాయి. దేశంలో వామపక్షవాదం బలహీనమవుతూ వస్తోంది. ఒకప్పుడు 13 రాష్ట్రాల్లో విస్తరించిన మావోయిజం ఇప్పుడు దండకారణ్యం వరకే పరిమితమైపోయింది. వామపక్ష ప్రత్యక్ష ఉద్యమాలు దాదాపుగా నీరుగారిపోయి సోషల్ మీడియాకై పరిమితమవుతూ వస్తున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు ఇస్తున్న నగదు బదిలీలు కడుపులను చల్లబరిచి వీధిలో పడకుండా కట్టిపడేస్తున్నాయి. ఉదాహరణకు దళిత బంధు లాంటి పథకాలు కానీ, ప్రభుత్వ లైసెన్సులో రిజర్వేషన్లు కానీ లంచాలకు కొంత పోయినా కొంతవరకు ఆయా వర్గాలను సంతృప్తిపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు అంటరాని పార్టీగా ఉన్న బీజేపీ వంటి రాజకీయ పక్షం ఊహించని విధంగా బలపడటం, ఏకంగా 3వసారి అధికారంలోకి రావడం, సెక్యులర్ నాయకులు సైతం ఆ పార్టీ పంచన చేరుతుండటం, రాముడు విశ్వరూపం చూపే పరిస్థితి ఎదుర్కోవడంతో ప్రత్యర్థి పక్షాలు, విదేశీ శక్తులు, సెక్యులరిస్టులు, లిబరలిస్టులు, హక్కుల సంఘాలు, హేతువాదులు, ముస్లిం అనుకూలవాదులు అందరికీ కూడా ప్రత్యామ్నాయ రాజకీయ ఎత్తుగడ అవసరమైంది. కులాలకు అతీతంగా హిందూ ఓటు పోలరైజ్ అయితే బీజేపీ దూకుడు నాపడం ఎంతమాత్రం సాధ్యమయ్యే పని కాదు. 1947లో స్వాతంత్రం వచ్చిన వెంటనే ముస్లిం ఓటు పోలరైజ్ కోసం జవహర్లాల్ నెహ్రూ మైనారిటీ నినాదాన్ని ఎత్తుకున్నారు. హిందుత్వానికి ప్రత్యామ్నాయంగా బుద్ధిజాన్ని అందుకున్నారు. దాదాపు దశాబ్దం పాటు బుద్ధిజాన్ని ప్రమోట్ చేశారు. హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చారు. కానీ కొద్ది కాలానికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధాన్ని అందుకున్నారు. బౌద్ధంలోని కొన్ని అంశాలను మాత్రమే ఆయన అంగీకరిస్తూ ఒక నూతన అంబేద్కర్ బౌద్ధాన్ని ఆవిష్కరించారు. ఇవాళ హేతువాదులు, కమ్యూనిస్టులు, లిబరలిస్టులు, ఇతర మేధావులుగా రిజర్వేషన్లు అంబేద్కర్ బౌద్ధాన్ని మాత్రమే చూశాయి. మైనారిటీ పేరుతో కేవలం ముస్లిం ఓటును మాత్రమే పోలరైజ్ చేయడంలో దేశ రాజకీయాలు సక్సెస్ సాధించాయి. నిజమైన మైనారిటీల శాతం నామమాత్రమే కాబట్టి వాటి పట్ల రాజకీయ పార్టీలు, వ్యవస్థలు దృష్టి సారించలేదు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో బీజేపీ హిందూ ఓటును పోలరైజ్ చేస్తుందేమోనన్న ఆందోళన పెరుగుతోంది. దీనికి తోడు బీజేపీకి వ్యతిరేకంగా బలమైన వాయిస్ పెద్దగా లేకుండా పోయింది. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో అన్నాడీఎంకే, శివసేన, బీఎస్పీ వంటి పార్టీలను బీజేపీ క్రమంగా నిర్వీర్యం చేస్తూ వచ్చింది. యూపీలో ఎస్పీ, బీజేపీలే ప్రధాన ప్రత్యర్థులుగా మారిన పరిస్థితిని మొన్నటి ఎన్నికల్లో మనం చూశాం. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకోవడంతో రాహుల్ గాంధీ పట్ల సానుకూలత పెరిగింది. కానీ కాంగ్రెస్కు అగ్రస్థానం ఇవ్వడానికి దేశంలోని ప్రాంతీయ పక్షాలు సిద్ధంగా లేవు. తమ రాష్ట్రాల్లో బలమైన పార్టీలుగా ఉన్న తృణమూల్, సమాజ్వాదీ, ఆప్, డీఎంకే వంటి పార్టీలు బీజేపీతో పాటు కాంగ్రెస్ను కూడా తమ రాష్ట్రాల్లో అడుగు మోపకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇండీ అలయన్స్లో భాగంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్కు తగినంత ప్రాధాన్యం కల్పించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి సాధారణ మెజార్టీ సాధించే దిశగా ఒంటరిగా వెళ్లడం కష్టసాధ్యమవుతోంది. మిగతా పక్షాలు ప్రాతినిధ్యంలో తమ రాష్ట్రాల వరకే పరిమితమవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే దేశమంతటా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలకు పోటీ చేయగల పెద్ద పార్టీగా ఇప్పుడు బీజేపీ మాత్రమే ఉన్నదని చెప్పాలి. ఈ నేపథ్యంలో బీజేపీని ఎదుర్కోవడానికి హిందూ ఓట్లు పూర్తిగా పోలరైజ్ కాకుండా ఉండాలంటే సామాజికపు ఎత్తుగడగా కులగణన కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం ఓటు పూర్తిగా కన్సాలిడేట్ అయింది. 2023 5 రాష్ట్రాల ఎన్నికల్లో కానీ, మొన్నటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కానీ ఈ కన్సాలిడేషన్ 100% కనిపించింది. ముస్లిం మెజార్టీగా ఉన్న కాశ్మీర్లో 2.7% కంటే ఎక్కువ ఓట్లు సాధించలేని బీజేపీ హిందూ ఓటు మెజార్టీగా ఉన్న జమ్మూలో 41.8% ఓటును సాధించింది.
అదే సమయంలో కులాల వారీగా ఓటు పోలరైజేషన్ కూడా పెరుగుతూ వస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో జరిగిన ఎన్నికల్లో కులాల వారీగానే ఓట్ల పోరు జరిగింది. ఆయా కులాల వారిని ఎన్నుకునేందుకు దేశ విదేశాల నుంచి డబ్బులు పెట్టుకుని వచ్చి ఓటు వేసి వెళ్లిపోయిన పరిస్థితిని చూశాం. ఫలితాలు కూడా అదే విధంగా వెల్లడయ్యాయి. దేశమంతా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ దశలో కులాల వారీగా ఓట్లను కన్సాలిడేట్ చేయాలన్న ప్రత్యామ్నాయ రాజకీయపు ఎత్తుగడలో భాగంగానే కుల గణన నినాదం ఊపందుకుంది. బీజేపీ అంటే కేవలం బ్రాహ్మణ భావజాలం గల పార్టీగా, మనువాద పార్టీగా ఇప్పటికే వేసిన ముద్రను మరింత బలోపేతం చేయడం ద్వారా బ్రాహ్మణీయ వర్గాలకే పరిమితం చేయగలిగితే ఇతర కులాల ఓట్లు మిగతా పార్టీల వైపు మల్లుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2026 లోపు దేశంలో జనాభా లెక్కన సేకరణ పూర్తి కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే కులగణన కూడా జరగాలన్నది అనుకూల వాదన. ఇంతవరకు బాగానే ఉంది. కానీ భారతదేశంలో కులగణన, ముఖ్యంగా ఓబీసీల మధ్యన కులగణన జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓబీసీల్లో ప్రస్తుతం 5 కేటగిరీలు ఉన్నాయి. ఒక్కో కేటగిరీలో అనేక కులాలు ఉన్నాయి. ఇప్పుడు కులాల వారీగా జనగణన జరిగితే ప్రతి కేటగిరీలో ఏ కులం వారు మెజారిటీగా ఉన్నారు, ఏ కులం వారు మైనారిటీగా ఉన్నారు అన్న చర్చ ప్రారంభమవుతుంది. రిజర్వేషన్ల అమలు విషయంలో మరో కొత్త ఆందోళనకు ఇది దారితీయవచ్చు. ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా సాగుతున్న పోరాటం మన కళ్ళ ముందే ఉంది. మాలా మాదిగల నడుమ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఒక యుద్ధమే జరిగింది. మాలల జనాభా ఎక్కువగా ఉన్నదన్న కారణంతో రిజర్వేషన్ ఫలాలు వారికే ఎక్కువగా దక్కుతున్నాయని, మాదిగలు అన్యాయమైపోతున్నారన్న ఆందోళన తీవ్రతరం కావడం, దానిపై రాజకీయాలు జరగటం, ప్రతి రాజకీయ పార్టీ మద్దతు వాజాలు బాదడం, చివరకు బీజేపీ కూడా మద్దతు ఇచ్చిన అనంతరం వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఉద్యమానికి ప్రస్తుతానికి కామా పడింది. ఇప్పుడు బీసీ కులాల గణన చేయడం ద్వారా ఇదే పరిస్థితి ఎదురు కాదని ఎవరైనా ఎలా చెప్పగలరు? అదే జరిగితే 100 కులాలు ఉన్న బీసీల్లో రిజర్వేషన్లను ఎవరికి ఎంత శాతం వర్గీకరిస్తారు? అది సాధ్యమయ్యే పనేనా? బీసీ వర్గీకరణ కోసం మరో ఉద్యమం లేదా ఉద్యమాలు మొదలు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొంటాయా? కేవలం రాజ్యాధికారం కోసమే అయితే ఇప్పటికే రిజర్వ్డ్ స్థానాలున్నాయి. కులగణన తర్వాత రిజర్వ్డ్ స్థానాలను కొత్తగా ఎలా వర్గీకరిస్తారు? మొత్తం ఎన్ని కులాలు ఉంటాయి? ప్రతి కులానికి ఒక సీటైనా లభిస్తుందా? ఇవన్నీ వితండవాదాలని, కులగణనకు వ్యతిరేకంగా చేస్తున్న దుష్ప్రచారమని కొందరు కొట్టిపారేయవచ్చు. ఇప్పటికైతే ఇవి జవాబు దొరకని ప్రశ్నలే. భవిష్యత్తులో కులాల మధ్య ఎలాంటి అనైక్యతకు దారితీయకుండా కులగణన చేయడం కత్తి మీద సాము లాంటిది. రాజకీయాల కంటే కూడా సామాజిక పరంగా భారతదేశంలో పెను మార్పులకు ఇది కారణమవుతుంది. మంచి కోసం ఈ మార్పు జరిగితే ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. కానీ కేవలం రాజకీయపరమైన వ్యూహం కోసమో, దేశంలోని భిన్న సమాజాల మధ్యన తీవ్రమైన విభేదాలకు దారితీస్తే మొత్తం భారతదేశంలో భిన్న సమాజాల మధ్య అగాధాలను సృష్టించే పన్నాగం అయితే మాత్రం ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిందే.